ఒకటే కాబట్టి, అందరి తాలూకు ఉద్దేశం ఒకటే కాబట్టి ఇందా గౌరవ సభ్యులు కోరే కదా, అందరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి లేదు, ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఈ హౌస్ రిక్వెస్ట్ చేస్తున్న తీర్మానం చేయాలని మా తీర్మానం చేయమని రిక్వెస్ట్ అందుకని అచ్చెన్నాయుడు గారు మీరు చూసి చేశారు. ఆ మాటకు కట్టుబడి మీరు కానీ ఎవరు కానీ కూటమి కానీ లేకపోతే ఉన్న థర్డ్ పార్టీ ఇక్కడ ఉన్న మెంబర్స్ కానీ మనం అందరూ కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇప్పుడున్న స్థాయిలో ప్రభుత్వ సంస్థగా కొనసాగాలనేది ఒక తీర్మానం చేయమని మా డిమాండ్. అధ్యక్ష ఎక్కడ ఇబ్బంది అయిపోయిందా అధ్యక్ష? మినిస్టర్ గారు అయిపోయిందా? చెప్పండి. ఒక ఇష్యూ మీద వాకౌట్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఇష్యూని రైట్ చేసేటువంటి సాంప్రదాయం లేదు. వాకౌట్ ఎవరు చేశారు? వాకౌట్ జరగలేదు. అధ్యక్ష సభను వాయిదా వేయడం జరిగింది తప్ప వాకౌట్ చేయలేదు. మన సబ్మిషన్ మీరు వాయిదా వేశారు అదే ఇష్యూ మీద. వాయిదా దేనికి వేశారు అధ్యక్ష? వాయిదా ఎంచేతంటే వాడు వచ్చి వెళ్ళలో ఉన్నారు కాబట్టి దాన్ని కండెమ్ చేయడానికి మీరు వేశారు. వేసిన తర్వాత వాయిదా పడింది, మళ్ళీ వచ్చారు, మళ్ళీ రెడ్డి వచ్చి మొదలెట్టన్నట్టుగా మళ్ళీ మొదలెడితే ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అధ్యక్ష? రెండో ఇష్యూ అధ్యక్ష, ఏదైతే ఉందో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో ఒక పాలసీ, అధికారంలో లేనప్పుడు ఒక పాలసీ. ఎంచేతంటే ఇటువంటి ఇష్యూ ఎంచేత మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఒక కమిట్మెంట్ ఉంది. ఆనాడు కూడా ప్రైవేటైజ్ చేస్తానంటే ప్రైవేటైజ్ చేయడానికి ఒప్పుకోలేదు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు, మా పార్టీ ఒప్పుకోలేదు, కూటమి కూడా ఒప్పుకోలేదని చాలా క్లియర్గా చెప్తే దీని ఇష్యూని కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు, ఇష్యూ చేయడం కూడా కరెక్ట్ కాదు. అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు ఎక్కడొస్తుందంటే గత ప్రభుత్వంలో అఖిల పక్షం తీసుకెళ్లి మీరు ప్రెజర్ పెడదామనంటే ఆ రోజు మాకు బలం ఉంది, ఆ శక్తి ఉంది, అందుకే అఖిల పక్షం తీసుకెళ్లేదని చెప్పి అపోజిషన్ లీడర్ గారు చెప్పారు అధ్యక్ష. ఆ రోజు ఏదో లక్షల మంది సభ పెట్టి ముఖ్యమంత్రి గారు అది చెప్పారు. అవేళ ప్రధానమంత్రి గారు ఏమైనా స్పందించారా? లేకపోతే ఆపుతామని చెప్పారా? ఎందుకు ఆగలేదు అది? మేము ఆ రోజు మీకు శక్తి ఉన్నా లేకపోయినా సరే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము. ఇది ఆంధ్రుల మనోభావాలకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, చాలా మంది ప్రాణత్యాగాలు చేశారు, దీన్ని విడిచిపెట్టడానికి వీలు లేదని చెప్పి చాలా రిక్వెస్టులు చేశాం అధ్యక్ష. ఇంకా దీని లోనికి పోతే చాలా వస్తాయి, అవన్నీ పక్కన పెట్టండి. దీనికి అధ్యక్ష తీర్మానం ఎప్పుడు అవసరం ఉంటుంది? ఆ ప్రయత్నం ఏదైనా జరిగింది. ఎట్టి పరిస్థితిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు. దానికి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి, మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలోకి రావడానికి, లాభాల్లో రావడానికి ఇంటర్నల్ గా వాళ్ళు పనిచేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో వారు సహకరించాలి. ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వాలి అక్కడ అయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేము దానికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు తీర్మానాలు చేయవలసిన అవసరం లేదు, మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, స్టీల్ ప్లాంట్ కార్మికులకి అందరికీ తెలియజేస్తున్నాం. ఓకే ప్లీజ్. ఇంకొద్దు క్వశ్చన్ నెంబర్ 13634 మినిస్టర్ ఫర్ రెవెన్యూ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. సభ్యులు అడిగిన ప్రశ్న ఏ ప్రశ్నకు అధ్యక్ష? అవునండి, కొన్ని గ్రామాల్లో ఇటీవల రీసర్వే పనులలో సాంకేతిక సమస్యల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బి ప్రశ్నకు అధ్యక్ష, రీసర్వే స్థితితో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి రికార్డులను డిజిటల్ రూపంలో ఉన్నాయి. సి ప్రశ్నకు అధ్యక్ష, ఈ విషయం పరిశీలనలో ఉంది. డి ప్రశ్నకు అధ్యక్ష, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. థ్యాంక్ యూ అధ్యక్ష. రాంభూపాల్ రెడ్డి గారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం కింద
దాదాపు 6,000 గ్రామాల్లో రీసర్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్ష. రీసర్వే చేసిన